జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వారంలో 2 చోట్ల మహిళలపై దాడి చేసి బంగారు గొలుసులు లాక్కెళ్లి పోలీసులకు సవాలుగా మారారు. మెట్పల్లి పట్టణంలో ఇంటి ముందు పనిచేసుకుంటున్న మహిళ కోట లక్ష్మిపై చైన్ స్నాచర్ దాడి చేసి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఇంటి ముందు పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాడి చేసి పుస్తెల తాడు ఎత్తుకెళ్లినట్లుగా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 రోజుల క్రితం వృద్ధురాలుపై దాడి చేసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన మరిచిపోకముందే తాజాగా మరో మహిళపై దాడి చేసి గోల్డ్ చైన్ లాక్కెళ్లడం కలకలం సృష్టిస్తోంది. వారంలో 2 చైన్ స్నాచింగ్ జరగడంతో పోలీసులు సవాలుగా స్వీకరిస్తూ నిఘా పెట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేరు గుంజుకుంటున్నాను మీద పట్టే వరకల్లా నువ్వు ఊరకవని ఆయన నన్ను చెంప మీద కొట్టాడు. చెంప మీద కొట్టే వరకల్లా ఆయన గోడకేసెత్తిండు 2-3 దెబ్బలు కొట్టిండు. ఇక నన్ను ఏం చేస్తాడు అని ఆయనతో నేను ఈడ్చబెట్టింది. చేతి ఈడ్చబెట్టే వరకల్లా గుంజుకున్నాడు. ఇక బయట పడ్డాడు. ఎంత పోయిందమ్మా? ఒక్కైనా కనిపించింది. ఇక ఎంత పోయింది బంగారం? 3 తులాలు బంగారం. ఇక అంతే అది ఎంత వచ్చిందే లేదు. ఇక నాకు ఒక్కోడు కనిపించింది. ఒక్కోడు అయితే నా మెడలకి వెళ్ళి తీసుకున్నాడు. ఇక